పేరెంటింగ్ అంటే ఏంటి? నేను చేసే పేరెంటింగ్ కరెక్టేనా కాదా అని ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచిస్తారు. పేరెంట్స్ ఇలా క్రమశిక్షణతో ప్రతి పనిలో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండి నువ్వు ఇట్లానే చెయ్యాలి, నువ్వు ఈ బాక్స్ లోనే ఉండాలి. ఈ అమ్మా నాన్న మైండ్ సెట్ కూడా సొసైటీకి అనుకూలంగా పెంచాలి అనుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే డెసిషన్ మేకింగ్ లో చాలా పూర్ ఉంటారు. పిల్లవాడు మషీన్ కాదు కదా, హీఈస్ యువర్ సన్, షీఈస్ యువర్ డాటర్. స్వేచ్ఛని ఇచ్చే పేరెంటింగ్ ఉండడం వల్ల ఎమోషన్ కంట్రోల్ అనేది ఉండదు. పేరెంట్స్ వాళ్ళు పిల్లల కోసం బెస్ట్ ఇవ్వడానికి కష్టపడుతున్నారు, కానీ అది అటు తిరిగి ఇటు తిరిగి ఏమవుతోంది, పిల్లల మీద ఇఫెక్ట్ పడుతోంది. పర్మిసివ్ పేరెంటింగ్, నెగ్లెక్టివ్ పేరెంటింగ్, ఓవర్ రియాక్టివ్ పేరెంటింగ్, ఈ 3 కేటగిరీస్ కొంచెం తగ్గించుకోవాలి అంటే మన పేరెంటింగ్ స్టైల్ ఎలా ఉంది అనేది మనం ఆలోచించుకోవాలి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పేరెంట్స్కి ఒక క్వశ్చన్, అసలు పేరెంటింగ్ అంటే ఏంటి? పేరెంటింగ్ అంటే పేరెంట్స్గా మనం ఏం చేస్తున్నాం? పిల్లలకు కావాల్సినటువంటి మంచి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేస్తున్నాం, వాళ్ళకి కావాల్సినటువంటి ఫీజులు కడుతున్నాం, వాళ్ళకి ఏవేవి అవసరాలు ఉన్నాయో వాటన్నిటినీ కొనిస్తున్నాం. నెక్స్ట్ వాళ్ళ కెరీర్ ఏం కావాలో దానికి తగ్గట్టుగా మనం గైడ్ చేస్తున్నాం. ఇది మాత్రమే పేరెంటింగా? నో, ఇది ఎంత మాత్రం పేరెంటింగ్ కాదు అంటున్నటువంటి మోటివేషనల్ స్పీకర్ అండ్ మైండ్ సెట్ కోచ్ గ్రీష్మా చౌదరి మనతో పాటుగా ఉన్నారు. హలో అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, టూ గుడ్, చాలా బాగున్నాను. సో నేను అడిగిన ఒక క్వశ్చన్ నిజంగా ఒక పిచ్చి ప్రశ్నలా అనిపిస్తోందా, లేకుంటే ప్రతి ఒక్క పేరెంట్కి తెలుసా అసలు? దాంతోపాటుగా మీరేమనుకుంటారు? పేరెంటింగ్కి మీరు ఇచ్చేటువంటి కొన్ని నిర్వచనాలు ఉంటాయి, ఇలా అయితేనే ఇది పర్ఫెక్ట్ అనేది. సో మీరు మీ అబ్జర్వేషన్లో ఎలా ఉంది సొసైటీ పేరెంటింగ్ పట్ల, ఎట్లా చూస్తోంది అసలు? ఇవాళ మీరు చిన్నప్పుడు చాలా కథలు వినుంటారు కదా, అమ్మగారు నాన్నగారు చెప్పింది. మన వ్యూయర్స్ కూడా కథలు చిన్నప్పుడు వినుంటారు. ఇవాళ నేను ఒక చక్కటి కథ చెప్తాను, మన పేరెంటింగ్ని అలా తీసుకువెళ్దాం. సో ఈ కథ పిల్లలకు కాదు, పేరెంట్స్కి జాగ్రత్తగా వినాలి. ఒక ఊర్లో అనగనగనగా అని మొదలెడతాను, చిన్నప్పుడు అలానే కదా మొదలెట్టారు. అనగనగనగా ఒక ఊర్లో ఒక చిన్న బాబు, ఊరంతా పరిచయం పిల్లవాడికి. వాళ్ళ అమ్మ నాన్న కావాల్సినంత స్వేచ్ఛనిచ్చారు, ప్రతి పని నేర్చుకుంటూ ఎదిగాడు. 16 ఏళ్ళు వచ్చాక రాని పని అంటూ లేదు. నేర్చుకుంటే కూడా త్వరగా నేర్చుకునే టాలెంట్ ఉంది. అయితే ఏం చేశాడు, ఇంకా లాభం లేదు, నేను ఏదో ఒక బిజినెస్లోకి ఎంటర్ అయిపోయి నేను సాధించేయాలి, నాకు అన్నీ వచ్చు కదా, తొందరగా నేర్చేసుకుంటాను అన్నట్టుగా అనుకునేవాడు. ఫస్ట్ మొదట్లో ఏమనుకున్నాడు, ఏం చేద్దాం అని ఆలోచించి, సరే నేను మంచి ఫ్యాషన్ డిజైనర్ లాగా మంచి బట్టలు స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను, రకరకాలుగా కుడతాను, అందంగా కుడతాను అనేసి అనుకుంటాడు. అనుకున్న నిమిషం ఊర్లోకి వెళ్ళి అందరినీ పోగేసి, నేను ఇలా పలానా బట్టలు కుట్టాలనుకుంటున్నాను, ప్రపంచం మొత్తంలో నాదే బెస్ట్ షాప్ అవుతుంది అనేసి అన్నాడు. అందరూ విన్నారు, పొగిడారు, నువ్వు చేసేస్తావన్నారు, చప్పట్లు కొట్టారు. పిల్లవాడు చాలా ఆనందంగా, అవును నేను చేసేస్తాను, నన్ను ఇంతమంది పొగుడుతున్నారని చెప్పి ఇంటికి వెళ్ళాడు, పడుకున్నాడు. తెల్లారింది. తెల్లారాక లేచాడు, కాసేపు అలా మొదలు పెట్టాలనుకున్నాడు, ఆపేశాడు. ఆ పని ఆపేసి ఇదేం చేస్తాంలే, ఇంకేమన్నా చేద్దాము అని మళ్ళీ కొన్ని రోజులు ఆలోచించాడు. ఆలోచించాక నేను ఎందుకు మంచి డిజైన్డ్ చైర్స్ అండ్ టేబుల్స్ చేయకూడదు, ఎక్కడ ప్రపంచంలో ఇంత అందంగా చేయలేదు అనే పేరు నాకు రావాలి అని అనుకుంటాడు. అనుకున్న వెంటనే ఊర్లోకి వెళ్ళిపోయాడు. అందరినీ పోగేసి, నేను పలానా ఇలా చైర్స్, కుర్చీలు, టేబుల్స్ తయారు చేస్తాను, చాలా అందంగా తీర్చిదిద్దుతాను, నా అంత మంచిగా ఎవరూ చేయలేరు అని చెప్తాడు. దానికి ప్రతి ఒక్కరూ ఈ అబ్బాయి తెలుసు కాబట్టి మళ్ళీ పొగడతలు మొదలెట్టారు, చప్పట్లు కొట్టారు, నువ్వు చేయగలవు అన్నారు. ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ యథావిధిగా పడుకున్నాడు. తెల్లవారి ఆ కసితో నేను చేసేయాలి అనుకున్నాడు. తెల్లవారు లేసాక అసలు ఆ శక్తి కానీ, ఆ ఆలోచన కానీ, ఆ ఉత్సాహం, మీరు అన్నట్టుగా ఉత్సాహం కానీ రాలేదు. అలా ఇంకా చాలా ప్రయోగాలు చేసుకుంటూ వెళ్ళాడు. కొన్ని నెలలు గడిచాయి, ఒక 2-3 సంవత్సరాలు గడిచాయి. తనలో తాను ఇంకా నేనేమి చేయలేనా చెప్పడం తప్ప అన్న ఆలోచనలోకి వచ్చి ఊరి చివరిలో ఒక బావి దగ్గర వెళ్ళి కూర్చున్నాడు. ఇది అంతా కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా గమనిస్తున్న ఒక వృద్ధురాలు అతని దగ్గరికి వెళ్ళింది. ఏంటి బాబు ఇలా కూర్చున్నావు ఇక్కడ అని అడిగింది. తిను జరిగిందంతా చెప్పాడు. నేను అన్నీ వచ్చు, నాకు ఏది చేద్దామన్నా నా అడుగులు ముందుకు పడడం లేదు. వృద్ధురాలంతా వినేసి, రేపు ఇదే టైంకి ఇదే సమయానికి ఇక్కడికే రా,
నేను కూడా వస్తాను అని వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ ఇద్దరు కలుసుకున్నారు. అమ్మ ఎందుకు రమ్మన్నారు ఇక్కడికి అని అడిగినప్పుడు ఆవిడ చేతిలో 2 విత్తనాలు ఉన్నాయి. ఒక విత్తనం తన చేతిలో పెట్టింది, బాబు చేతిలో. ఇంకో విత్తనంతో నువ్వు నాతో రా అని చెప్పి ఒక చోటుకి తీసుకెళ్ళి కొంచెం మట్టి తవ్వి ఆ విత్తనం అందులో నాటంగానే మట్టి కప్పేసింది. ఈ అబ్బాయి చూస్తుండగానే ఇంకో విత్తనం ఆ అబ్బాయికి ఇచ్చింది కదా, ఆ అబ్బాయికి ఇచ్చి దీంతో నువ్వు ఏం చేస్తావో చెయ్యి అని చెప్పింది. పిల్లవాడి నేచర్ మళ్ళీ బయటకు వచ్చింది. విత్తనం పట్టుకొని ఇది నేను బాగా పెంచుతాను, రేపటి రోజు ఒక మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది, పక్షులకి నీడనిస్తుంది, మనుషులకి నీడనిస్తుంది, పిల్లలకు ఆడుకునే స్థలం ఇస్తుంది అని చెప్పి అందరికీ ప్రచారం చేశాడు. రేపు నాటుదాంలే అని ఒక రాయి మీద పెట్టేసి వెళ్ళి పడుకున్నాడు. తెల్లవారు వస్తాడు, ఆ రాయిని చూస్తాడు. సరే రేపు చేద్దాంలే అని అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళాడు. కొన్ని నెలలు గడిచాక ఆ వృద్ధురాలు ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళి నాతో పాటు రా అంటుంది. చెట్టుని చూపిస్తుంది. ఇది నువ్వు నాటిన విత్తనం, మొక్క అయింది, ఇప్పుడు చెట్టు అయింది, నీ విత్తనం ఎక్కడా అని అడిగింది. దానికి అబ్బాయి అదిగో అని చూపించేలోపు ఆ రాయి మీద ఏమీ ఉండదు, ఎందుకంటే నువ్వు నాటలేదు. ఇది చాలామందికి తెలిసిన కథ, అందరికీ దీని సారాంశం కూడా తెలుసు. బట్ యాజ్ అ మోటివేషనల్ స్పీకర్ అండ్ మైండ్ సెట్ కోచ్ పేరెంట్స్కి దగ్గరగా ఉంటూ ఉంటాను కాబట్టి దీంట్లోంచి నేను ఒక కొత్త విషయం నేర్చుకున్నాను. ఏంటి అంటే పిల్లవాడు రాయి మీద పెట్టింది విత్తనము ఇంప్రాపర్ పేరెంటింగ్ అని నేను చెప్తాను. ఏదైతే మట్టిలో నాటారో దానికి రోజు నీళ్లు పోసి దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారో అది ప్రాపర్ పేరెంటింగ్ అని నేను అంటాను. సో ఈ ప్రాపర్ పేరెంటింగ్ అనేది తెలియాలి అంటే అసలు పేరెంటింగ్లో ఎన్ని రకాలు ఉంటాయి, నేను చేసే పేరెంటింగ్ కరెక్టేనా కాదా అని ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచిస్తారు. ఇలాంటి టైంలో నేను మీకు చెప్పాలనుకుంది కూడా అదే. పేరెంటింగ్లో 5 రకాలు ఉంటాయి. అందులో మనము ప్రస్తుతానికి 3 రకాలు మాట్లాడుకుందాం. అథారిటేరియన్ పేరెంటింగ్ అంటే క్రమశిక్షణతో కూడిన పెంపకం అన్నమాట. సెకండ్ వచ్చేసి పర్మిసివ్ పేరెంటింగ్ అంటే స్వేచ్ఛనిచ్చేసి ఏది కావాలంటే అది నిమిషాల్లో తన ముందు ఉంచే పేరెంటింగ్. థర్డ్ వచ్చేసి అథారిటేటివ్. నేను ఫస్ట్ది ఏం చెప్పాను, అథారిటేరియన్, తర్వాత పర్మిసివ్, థర్డ్ వచ్చేసి అథారిటేటివ్ అంటే స్వేచ్ఛనిస్తాను కానీ క్రమశిక్షణతో కూడిన స్వేచ్ఛనిస్తాను. ఈ 3 మనం ప్రస్తుతానికి మాట్లాడుకుందాం. 4వది 5వది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, అది నేను ఆఖరిలో చెప్తాను. మనకి 1960s డయానా బామ్రిన్ అని పేరెంటింగ్ స్టైల్స్ గురించి మాట్లాడారు. అంటే ఆవిడేమీ రీసెర్చ్ చేసేయలేదు, చుట్టూ ఉన్న పేరెంట్స్ని చూసి వాళ్ళ పెంపకాలను చూసి ఈవిడొక ఫ్రేమ్ వర్క్ చేశారు. సో ఈ 3 అథారిటేరియన్ అని నేను మీకు ముందుగా చెప్పాను, క్రమశిక్షణతో కూడిన పేరెంటింగ్. ఇది ఎలా ఉంటుంది, ఈ రోజుల్లో చాలా వరకు తగ్గింది. ఈ క్రమశిక్షణతో కూడిన పేరెంటింగ్ అనేది తగ్గింది, మరీ పట్టేసుకోవట్లేదు పిల్లల్ని. ఇది ఎలా ఉంటుంది అంటే పిల్లలు ఏదైనా ఏడ్చారనుకోండి, నువ్వు ముందు ఆ కార్నర్కి వెళ్ళి నించో అని చెప్తారు, పనిష్మెంట్ లాగా. ఎదురు మాట్లాడితే చాలు, ఎందుకు ఎదురు మాట్లాడుతున్నావు, రూమ్లోకి వెళ్ళు అని లాక్ వేయడం. ఏదైనా ఆడుకున్నాక ఆ వస్తువులు తీయకపోతే దాని మీద యాక్షన్ తీసుకోవడం, నీకు గేమ్స్ కట్, టీవీ కట్ అని చెప్పడం. ఇలాంటిది అథారిటేరియన్ పేరెంటింగ్. అంటే ఈ రోజుల్లో కూడా మీకు ఇలాంటి పేరెంట్స్ కనిపిస్తారు. కానీ దీనివల్ల పిల్లల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందనేది నేను చెప్తాను. మన బాడీలో హార్మోన్స్ ఉంటాయి, అందులో సెరటోనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. అంటే మనకి సెంట్రల్ నర్వస్ సిస్టంలో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్లో ఇది ఉంటుంది. ఇది మేజర్గా ఫీల్ గుడ్ హార్మోన్. సెరటోనిన్ ఇస్ అ ఫీల్ గుడ్ హార్మోన్. అంటే మనకి ఎమోషన్స్ని బ్యాలెన్స్లో పెట్టడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ రోజుల్లో ఈ జనరేషన్ పిల్లలు ఆ సెరటోనిన్, డోపమిన్ అనేది ఈక్వల్ బ్యాలెన్స్లో వస్తేనే వాళ్ళ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఈ అథారిటేరియన్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే క్రమశిక్షణతో కూడిన పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఈ పిల్లల్లో సెరటోనిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళు ఏమవుతారంటే పేరెంట్స్ ఇలా క్రమశిక్షణతో ప్రతి పనిలో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండి నువ్వు ఇట్లానే చెయ్యాలి, నువ్వు ఈ బాక్స్లోనే ఉండాలి, కొన్ని బౌండరీస్ గీసి ఉంచడం, అసలు మొత్తం బౌండరీయే, కొన్ని కూడా కదా, చుట్టూ బౌండరీ, ఎటు చూసినా అమ్మ నాన్న కనిపిస్తారు, ఇంకేముండదు.
ఈ అమ్మా నాన్న మైండ్ సెట్ కూడా సొసైటీకి అనుకూలంగా పెంచాలి అనుకుంటారు. పిల్లవాడు మషీన్ కాదు కదా, అదొక ప్రాజెక్ట్ కాదు కదా. హీఈస్ యువర్ సన్, షీఈస్ యువర్ డాటర్, అ గిఫ్ట్ టు యూ. సో అది ఎలా పెంచాలి? వీళ్ళు సొసైటీకి అనుకూలంగా పెంచడం వల్ల ఏమవుతుంది, ఈ పాప ఆర్ పిల్లవాడు కానీ ఆ మైండ్ సెట్ కూడా అలానే పెట్టుకుంటారు. అమ్మ చెప్పింది అంటే సొసైటీ కోసం చెప్పుంటుంది, నాన్న చెప్పాడు అంటే సొసైటీ కోసం చెప్పుంటారు అని వాళ్ళ మాటలు వింటూనే పెరుగుతారు. ప్రొఫెషన్స్ కూడా వీళ్ళు చెప్పినట్టే చూస్ చేసుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఒక టైం వచ్చాక ఇన్నర్ పీస్ అనేది వాళ్ళకు ఉండదు. సొసైటీ కోసం వాళ్ళ మమ్మీ డాడీ చెప్పారని చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే డెసిషన్ మేకింగ్లో చాలా పూర్ ఉంటారు. క్రమశిక్షణ అనే పద్ధతితో పేరెంట్స్ కనుక పెంచితే డెసిషన్ మేకింగ్ పూర్ ఉంటుంది వీళ్ళల్లో. ఓకే, సో ఈ పని చేస్తేనే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, ఇది అయితేనే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనేది పిల్లలకి ఇంకా నాటుకుని పోతుంది. నువ్వు చిన్నప్పటి నుంచి అది నాటావు కదా. ఇప్పుడు మనం కథ చెప్పుకున్నాం, ఒక విత్తనం నాటి దాన్ని ఎలా పెంచాలి అనేది. ఈ పిల్లల్లో కూడా నువ్వు క్రమశిక్షణ అనేది నాటావు, సొసైటీ అనే ఒక పదం నాటావు. సో పిల్లల్లో ఆటోమేటిక్గా ఆ మైండ్ సెట్ వచ్చేస్తుంది, నేను వాళ్ళకి నచ్చినట్టే చెయ్యాలి, అప్పుడే సొసైటీ నన్ను యాక్సెప్ట్ చేస్తుంది అనే దీనివల్ల పిల్లల్లో ఈ అథారిటేరియన్ పేరెంటింగ్ చేయడం వల్ల సెరటోనిన్ తగ్గిపోయి పిల్లల్లో ఎమోషన్స్ తగ్గి వీళ్ళు డెసిషన్ మేకింగ్లో పూర్గా ఉంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ పేరెంటింగ్. మనకి ఈ కాలంలో అంటే జెన్ఎక్స్ జెన్జీ అంటున్నాము, ఈ కాలంలో 20% ఆఫ్ పేరెంట్స్ ఆర్ లైక్ దిస్, ఇంకా ఉన్నారు, ఇలా ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పర్మిసివ్ పేరెంటింగ్. అంటే ఏది అడిగినా నిమిషాల్లో వాళ్ళ ముందు ఉంటుంది. నువ్వు ఇలానే చేయనానా అలానే చేయనానా అని చెప్పరు. ఐస్ క్రీమ్ అడిగాడా, 2 ఐస్ క్రీమ్స్ ముందుంటాయి. ఫోన్ అడిగాడా, ఫోన్ గంటల తరబడి తన దగ్గరే ఉంటుంది. స్కూల్కి వెళ్ళనని చెప్పాడా, కారణం కూడా అడగరు, వెళ్ళకు నాన్న ఇంట్లో ఉండు అంటారు. ఆడుకోవడానికి వెళ్ళనా అని అడిగినప్పుడు వెళ్ళు నాన్న అంటారు. వాడు వచ్చే వరకు పిలవడాలు ఉండవు. అమ్మయ్య వెళ్ళాడు, ఆడుకునేవాడిని, నేను ప్రశాంతంగా ఉంటాను ఇంట్లో. ఇలాంటి పేరెంటింగ్ చేయడం వల్ల, అంటే స్వేచ్ఛని ఇచ్చే పేరెంటింగ్ ఉండడం వల్ల పిల్లల్లో ఏమవుతుందంటే ఎమోషన్ కంట్రోల్ అనేది ఉండదు. నేను అడిగింది ప్రతిదీ నా దగ్గరికి వస్తోంది ఇంట్లో అనే మైండ్ సెట్తో ఉంటారు. ఇలాంటి పిల్లలు స్కూల్కి వెళ్ళినా ఎమోషన్స్ని కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేరు. టీచర్ ఏదైనా క్వశ్చన్ అడిగినా లేదా స్టేజ్ మీదకి వచ్చి ఏమైనా మాట్లాడమన్నా వీళ్ళల్లో ఆటోమేటిక్గా నెగిటివిటీ వచ్చేస్తుంది, యాక్సెప్ట్ చేయలేరు. అమ్మో నేను చేసేది తప్పు అనేది వాళ్ళకి అనిపించదు, నేను చేసేది ఎప్పుడైనా కరెక్ట్గానే ఉంటుంది. మా మమ్మీ డాడీ నేను ఏది చేసినా పొగుడుతున్నారు కదా, నేను ఏది చేసినా, నేను ఏది అడిగినా ఇస్తున్నారు, అంటే నేను కరెక్టే అడుగుతున్నాను కదా అనే మైండ్ సెట్లోకి పిల్లలు వెళ్ళిపోతారు. ఐఎమ్ ఆల్వేస్ కరెక్ట్, రైట్ అనే ప్లేస్. ఎస్, ఇది ఎందుకు జరుగుతుందంటే పర్మిసివ్, స్వేచ్ఛ, అతి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల. వీళ్ళు రేపటి రోజు పెద్ద అవుతూ కూడా వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయలేరు. ఇది మనకి చాలా చోట్ల చదువుకున్నాము. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, గ్రోత్. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చెయ్యకపోతే వాళ్ళు ఎలా ఉన్నారనేది కూడా చాలా బుక్స్లో కూడా చదివాము. దీని గురించి మనం ఇంకా డీటెయిల్గా కూడా మాట్లాడుకోవచ్చు. మూడోది వచ్చేసి అథారిటేటివ్, స్వేచ్ఛ ఇస్తూ కొంచెం క్రమశిక్షణతో పెంచే పేరెంటింగ్. ఇది చాలా చక్కగా ఉంటుంది. అంటే ఈ పేరెంట్స్ ఇవ్వాల్సినంత టైం పిల్లలకి ఇస్తారు, ఆడుకోవడానికి టైం ఇస్తారు, కానీ ఈ టైంలోనే నువ్వు ఆడుకోవాలి అని చెప్తారు. పిల్లవాడు చాక్లెట్స్ కావాలి నాన్న, ఐస్ క్రీమ్స్ కావాలి నాన్న అని అడుగుతారు, ఇస్తారు, కానీ దీనికి ఒక లిమిట్ పెడతారు. ఓన్లీ ఆన్ సండేస్ అనో, ఫోర్ట్ నైట్లీ 15 రోజులకు ఒకసారనో ఒక లిమిటేషన్ పెడతారు. టీవీ చూడొచ్చు, నీకు ఒక టైం ఇస్తాను, 5 to 5:30, 6 to 6:30, ఆ తర్వాత ఆటోమేటిక్గా నువ్వే లేసి రావాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ అథారిటేటివ్ పేరెంట్స్ విల్ బీ గుడ్ లిసనర్స్. చాలా బాగా వింటారు. పిల్లలు వచ్చేదన్నా చెప్తున్నారు అంటే ముందు వాళ్ళ సైడ్ విన్నాక వీళ్ళ జడ్జ్మెంట్ ఎంతవరకు కరెక్ట్గా చెయ్యాలో అది ఈక్వల్గా బ్యాలెన్స్ చేసి పిల్లలకి సజెషన్ ఇస్తారు. పిల్లలు కూడా అలానే ఫాలో అవుతారు. ఎందుకు, ఈ పేరెంటింగ్ అంతా ఒక ఏజ్ వచ్చాక చేసేది కాదు. చిన్నప్పటి నుంచి మీరు ఇది ఇంకల్కేట్ చేస్తే పిల్లలలో ఈ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. ఇలాంటి పిల్లలు రేపటి రోజు బయటికి వెళ్ళినా మెచ్యూర్డ్గా ఆలోచించగలరు. పేరెంట్స్ వింటున్నారు, ఈ పిల్లలు ఏదని చెప్పేటప్పుడు విని సజెషన్స్ ఇస్తున్నారు.
అలానే వీళ్ళు స్కూల్కి వెళ్ళినా ఇంకేదన్నా ప్లేస్కి వెళ్ళినా, ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ అని కూడా జరుగుతుంటాయి. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయలేరు పిల్లలు. కానీ ఇలాంటి పేరెంట్హుడ్ ఉన్నప్పుడు ఈ పిల్లలు ఆటోమేటిక్గా దే నో హౌ టు ఎక్స్ప్రెస్, ఎలా మాట్లాడాలి, వాళ్ళకి వాళ్ళు ఎలా సర్ది చెప్పుకోవాలనేది కూడా తెలుసు. ఎందుకు? అమ్మా నాన్న సపోర్ట్ ఉంది వెనక. దే గివ్ దట్ మారల్ సపోర్ట్. ఇలాంటి వాళ్ళు చాలా బాగా ఎదుగుతారు, ఎమోషనల్గా ఎక్స్ప్రెసివ్గా ఉంటారు. ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా వాళ్ళు కంప్లీట్ జస్టిఫికేషన్ ఇవ్వగలుగుతారు. ఇది డయానా గారు మనకి చెప్పిన 3 kinds ఆఫ్ పేరెంటింగ్. ఇంకో ఇద్దరు ఎవరు ఉంటారు? ఇంకొక 2 ఉన్నాయి. ఈ రెండిట్లో నెగ్లెక్టివ్ పేరెంటింగ్, నిర్లక్ష్యపు పేరెంటింగ్ అంటాం. ఇది వచ్చేసి మనకి డయానా గారు 1960s ఈ 3 పేరెంటింగ్ కనుక్కున్నారు. దీని తర్వాత మనకి జాన్ మార్టిన్ అండ్ ఎలినార్ మెకాబీ అనే ఇద్దరు ఈ ఫ్రేమ్వర్క్, డయానా గారు చేసిన ఫ్రేమ్వర్క్ని తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్ళారు. ఎప్పుడు? 1980s. సో అప్పటికి మళ్ళీ మారుతోంది సొసైటీ కాబట్టి. ఎగ్జాక్ట్లీ. 1960s నుంచి 1980sకి ఎంత మారుంటుంది? ఆ 20 yearsలో వీళ్ళు చూసింది, రికార్డ్ చేసింది అంతా గ్యాదర్ చేసుకొని ఇంకొకటి యాడ్ చేశారు. ఏంటది? నెగ్లెక్టివ్ పేరెంటింగ్, అంటే నిర్లక్ష్యపు పేరెంటింగ్ అని. నిర్లక్ష్యం అంటే పేరెంట్స్కి ఏదో నిర్లక్ష్యం చెయ్యాలి, పిల్లలు అలా ఉన్నారు వాళ్ళు పని చేసుకుంటారని కాదు. పేరెంట్స్ వాళ్ళు పిల్లల కోసం బెస్ట్ ఇవ్వడానికి కష్టపడుతున్నారు, కానీ అది అటు తిరిగి ఇటు తిరిగి ఏమవుతోంది? పిల్లల మీద ఎఫెక్ట్ పడుతోంది. ఎట్లా? ఆఫీస్కి వెళ్తాము, నైట్ వస్తాము, పిల్లలు చదివారా, స్కూల్కి వెళ్ళారా, విన్నారా, పనిష్మెంట్ ఏమన్నా దొరికిందా స్కూల్లో, వినక హోంవర్క్ చేయక, ఇంటికి వచ్చాక ఫ్రెండ్స్తో ఆడుకున్నారా, ఫ్రెండ్స్ దగ్గర ఏమన్నా గొడవ అయిందా, అసలు ఏమన్నా ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యారా, రోజులో వాళ్ళ హ్యాపీ మూమెంట్ ఏంటి, డ్రాపింగ్ మూమెంట్ ఏంటి, అంటే ప్రాస్ కాన్స్ అంటాం. పాజిటివ్స్ ఏం జరిగాయి, నెగిటివ్స్ ఏం జరిగాయి, ఇవన్నీ అడిగే టైం కానీ ఆలోచన కానీ రాదు. ఎందుకంటే మనమే టయర్డ్, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాము. దాన్ని పరిగణంలోకి తీసుకున్నప్పుడు పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు వీళ్ళకి ఎమోషన్స్ అనేవి 0 అయిపోతాయి. తల్లిదండ్రుల యొక్క ప్రేమ లేక కాదు, తల్లిదండ్రులకి ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉంటుంది. ఆ టైం అనే వర్డ్ ఏదైతే, పదం ఏదైతే ఉంటుందో, ఆ టైం లేక పేరెంట్స్ పిల్లలతో టైం స్పెండ్ చేయరు. కానీ అది పిల్లలు ఏమైనా చదవగలుగుతారా? మన మనసుల్ని చదవలేరు. పిల్లలు ఏమనుకుంటారు? నా మాటలు ఎవరు వినడం లేదు ఇంట్లో, ఎమోషనల్గా నాకు నాన్న కనెక్ట్ అవ్వట్లేదు, అమ్మ కనెక్ట్ అవ్వట్లేదు, మా అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి ఎవరున్నా వాళ్ళ ప్రపంచం వాళ్ళది. సో నేను ఫిట్ కానేమో, ఒకవేళ నేను సరిగ్గా ఉండనేమో, అందుకే నాతో ఎవరు మాట్లాడరేమో, నన్ను ఇష్టపడరేమో, నేను సరిగ్గా మాట్లాడలేనేమో. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండ్ కాన్ఫిడెన్స్ అనేది 0లో ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ప్రేమ కూడా మెల్లమెల్లగా తగ్గిపోయి, మీరు చిలకను బంధిస్తాం చూడండి ఒక కేజ్లో, ఒక పంజరంలో ఉన్నట్టుగా ఫీల్ అయిపోతారు. మెల్లమెల్లగా వీళ్ళకి ఎమోషన్స్ తగ్గిపోయి, ప్రేమలు తగ్గిపోయి, ప్రేమ విలువ కూడా తెలియదు, డిటాచ్మెంట్ అనేది వస్తుంది. స్లోగా అది ఒక ఏజ్ పెరిగినా కొద్దిగా డిటాచ్మెంట్, మీరు అన్నట్టుగా కొంచెం డిటాచ్మెంట్లోంచి ఇంకొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. రేపటి రోజు స్కూల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇంట్లోనే ఈ పరిస్థితి ఉన్నప్పుడు స్కూల్లో ఆటోమేటిక్గా ఒక పిల్లవాడు సైలెంట్గా ఉన్నాడు అంటే దాని అర్థం పిల్లలు గ్రాంటెడ్గా తీసుకుంటారు. హే అసలు మాట్లాడు, షై ఫీలింగ్ అని, తర్వాత టిమిడ్ అని పదాలు వాడతారు. మనకి ఈ రోజుల్లో వొకాబులరీ చాలా అడ్వాన్స్డ్గా ఉంది. సో డిఫరెంట్ వొకాబులరీ వాడి కొంచెం క్రిటిసిజం ఉంటుంది. ఇలా క్రిటిసైజ్ చేశారు అని ఇంటికి వచ్చి చెప్పుకోవడానికి కూడా ఎవరో ఒకరు ఉండాలి. లేదు, 4 గోడలు తప్ప ఇంకేమీ లేదు అక్కడ. పోనీ రిలేటివ్సా, అసలు సంబంధాలే లేవు, ఎవరి బిజీ వాళ్ళది, న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇంకా ఇందులోనే ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. అమ్మమ్మ తాతయ్య ఉంటారు కొన్ని ఫ్యామిలీస్లో. ఒక రకంగా అమ్మమ్మ తాతయ్య చాలా ప్రేమ చూపిస్తారు, కానీ దే ఆర్ నాట్ రిలేటెడ్ టు దిస్ జనరేషన్. ఆ కట్టుబాట్లతోనే ముందుకు తీసుకువెళ్తూ వస్తారు పిల్లల్ని. ఓల్డ్ స్కూల్ అనుకుంటాం, అదే పద్ధతి అనుకుంటాం, అదే పద్ధతిలో పిల్లలకి చెప్పి స్కూల్కి పంపిస్తారు కొన్ని ఫ్యామిలీస్లో. కానీ అది ఈ జనరేషన్కి కనెక్ట్ అవ్వదు. అక్కడ కూడా పిల్లలు అదేంటి, నేను ఇలా, మా నానమ్మ చెప్పింది కదా, మా అమ్మమ్మ చెప్పింది కదా, నేను ఇలా మాట్లాడితే మా ఫ్రెండ్స్ నవ్వుతున్నారేంటి అనే సిచ్యువేషన్ నేను చూశాను. సో ఈ రోజుల్లో ఇంకొంతమంది గ్రాండ్ పేరెంట్స్ అప్గ్రేడ్ అయిపోయారు, మనలాగా ఆలోచిస్తున్నారు, మనతో పాటు పరిగెడుతున్నారు. సో
బోత్ వేస్, రెండు రకాలుగా ఉన్నాయని నేను చెప్తాను ఈ నెగటివ్ పేరెంటింగ్లో. ఇంకొకటి పేరెంటింగ్, ఇది చాలా ఇంపార్టెంట్, ఓకే. అట్ ద సేమ్ టైం అదే సిగ్నిఫికెంట్, అట్ ద సేమ్ టైం ఆలోచించాల్సింది. ఈ రోజుల్లో చాలామంది 90% ఆఫ్ ద పేరెంట్స్ చేసేది ఇది. దట్ ఈస్ ఓవర్ రియాక్టివ్ పేరెంటింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ హెలికాప్టర్ పేరెంటింగ్ ఆర్ స్నో ప్లో. స్నో ప్లోయింగ్ అంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఇప్పుడు మంచు ప్రదేశాల్లో వెహికల్స్ బయటికి రావడానికి ముందే, అంటే మనుషులందరూ బయటకు వచ్చి ఆఫీసెస్కి వెళ్ళడానికి ముందే ఈ స్నో ప్లోయింగ్తో రోడ్స్ అన్నీ క్లియర్ చేసేస్తారు. అడ్డంకులు ఏమి ఉండకూడదు, మా వాళ్ళు ఎక్కడా కష్టపడకూడదు అని. అదే కాన్సెప్ట్ తీసుకొచ్చి మన పేరెంట్స్ మన పిల్లల మీద ఈ ఎఫెక్ట్ తీసుకొస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ స్కూల్స్లో ఎవ్రీ ఇయర్ సెక్షన్స్ షఫుల్ చేస్తారు పిల్లల్ని. షఫుల్ అయినప్పుడు అంటే ప్రీవియస్ ఇయర్ రిపోర్ట్ కార్డ్ ఉంటుంది, ప్రోగ్రెస్ కార్డ్ అంటాం కదా, మన అకాడమిక్స్ మొత్తం ఏ ర్యాంక్ ఏంటి, ఏ గ్రేడ్ వచ్చిందనే దాంట్లో స్కూల్ రీఓపెన్స్ ఆన్ సో అండ్ సో టైమ్, యువర్ చైల్డ్ ఇస్ ప్రమోటెడ్ టు సో అండ్ సో క్లాస్ అండ్ సో సెక్షన్ అని పెడతారు. ఈ ఇయర్లో ఏ సెక్షన్లో ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఇయర్లో షఫలింగ్ చేసి బి సెక్షన్లో వేశారు. పిల్లలతో సంబంధం లేదు, నా కొడుకు ఏ సెక్షన్లో ఉన్నాడు, నేను ఏ సెక్షన్లోనే ఉంచుతాను అని స్కూల్కి పరిగెత్తుకుని వచ్చే పేరెంట్స్ కూడా ఉన్నారు. తప్పు లేదు, మీరు ప్రేమిస్తున్నారు, అసలు అది ఏంటి అని తెలుసుకోవాలి. ఎందుకు స్కూల్స్ అంటే నిన్న మొన్న పెట్టిన స్కూల్స్ ఉండవు, కొన్ని ఏళ్లుగా నడిపిస్తూ ఉంటాయి. ఎందుకు పిల్లల్ని షఫలింగ్ చేస్తారు? అందరితో సోషల్ స్కిల్స్ పెరగాలని. ఒకవేళ ఆ క్లాస్లో మరీ ఏమంటారు, బాగా చదివే పిల్లలు, బాగా మాట్లాడే పిల్లలు ఒకటే క్లాసులో ఉండిపోకుండా అన్ని క్లాసెస్లో వెళ్ళిపోతే పారే నదిలాగా ఉండాలి. పిల్లల స్కిల్స్ కూడా అన్ని క్లాసెస్లో స్ప్రెడ్ అయితే అది ఆటోమేటిక్గా ఇంకొక గ్రూప్కి మోటివేట్ అవుతుందని స్కూల్స్లో చాలా పారామీటర్స్ ఉంటాయి. నేను కూడా ఎడ్యుకేషనలిస్టే కాబట్టి చాలా రకాలుగా చూస్తాం. అల్లరి చేస్తున్నారు అంటే వాళ్ళని ఇద్దరిని విడదీస్తారు. బాగా చదివే 2-3 పిల్లలు ఉన్నారు అంటే ఎస్, వీళ్ళు 2-3 సెక్షన్స్లోకి వెళ్తే ఇంకో 4 పైకి వస్తారు, చూపిస్తారు. వీళ్ళు క్రమశిక్షణ ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ భలే చక్కగా పెంచుతారు. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అది తెలిసిన పిల్లలు ఉంటారు. వాళ్ళని ఈక్వల్గా అన్ని సెక్షన్స్లో ఇస్తాం. ఎందుకు? ఫర్ ద ఇంపాక్ట్ టు కమ్ అవుట్, ఆ ప్రొడక్టివిటీ పెరగడానికి. అలా రకరకాలుగా చేస్తాం. ఇవన్నీ కాదని నేను నా పిల్లవాడికి అడ్డంకి ఇవ్వను, రేపటి రోజు బి సెక్షన్ అంటే నా కొడుకు అందులో ఇష్టపడతాడో అంటే మన దగ్గర మైండ్ సెట్ కూడా ఒకటి ఉంటుంది. ఏ సెక్షన్ అంటేనే టాపర్స్ ఉంటారు, అందరు ఇంటెలిజెంట్ ఉంటారు, బీఈసీలు అంటే అలా కాదు, ఆ గ్రేడ్ తగ్గిపోతుంది అనేది. కరెక్ట్. ఆ పేరెంట్స్ ఇప్పటికీ ఉన్నారు. స్కూల్స్ కూడా కొన్ని అలాంటి స్కూల్స్ ఉన్నాయి, ఏ అంటే టాపర్స్ అని, బి. కానీ పాపం స్కూల్స్ అన్నిటికీ మాకు ఇచ్చింది ఏ, బి, సి, డి సెక్షన్లే కదా. దానికి కొన్ని స్కూల్స్ కొన్ని పేర్లు పెట్టుకుంటాయి, లైక్ థ్రైవర్స్ అని, ఇన్స్పైరర్స్ అని, ఎక్స్ప్లోరర్స్ అని. ఆ తేడాలు రాకుండా కొన్ని స్కూల్స్ ఏం చేస్తాయి, ఏ నుంచి జే వరకు కూడా సెక్షన్లు ఉన్న స్కూల్స్ ఉంటాయి. ఇక అప్పుడు వాళ్ళు ఎన్ని పేర్లను గుర్తుపెట్టుకుంటారు? సింపుల్గా ఏ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తారు సెక్షన్స్. అలా ఉన్నప్పుడు పిల్లల్ని ముందు ఒక రోజు స్కూల్కి వెళ్ళనివ్వాలి. అసలు ఎంజాయ్ చేశాడా, ఆ క్లాస్ నచ్చిందా, ఇంటికి వచ్చే వరకు వెయిట్ చేయాలి. సరే, ఇందులో ఈ పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి, నాకు ఆ క్లాస్ నచ్చలేదు, నా ఫ్రెండ్ ఏ సెక్షన్లోనే ఉంది, నేను అందులోకి వెళ్తాను అన్న. నాకు అక్కడే కంఫర్ట్ ఉంటుంది అనగానే మీరు వచ్చేస్తారా? ఆలోచించాలి. సెక్షన్ షఫుల్ చేశారు అంటే ఏదో ఉంటుంది. పిల్లలకి సర్ది చెప్పాలి. నేను ఇప్పుడు అన్నది కూడా అందుకే ఓవర్ రియాక్టివ్ కిందకు వస్తుంది ఈ పేరెంటింగ్. అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టుగా నెగ్లెక్టివ్ పేరెంటింగ్ కిందకు కూడా వస్తుంది. ఎందుకు అంటే నువ్వు ప్రతీదీ ఇచ్చేస్తున్నావు పేరెంట్స్కి. పర్మిసివ్ పేరెంటింగ్, నెగ్లెక్టివ్ పేరెంటింగ్, ఓవర్ రియాక్టివ్ పేరెంటింగ్, ఈ 3 కేటగిరీస్ కొంచెం తగ్గించుకోవాలి అంటే మన పేరెంటింగ్ స్టైల్ ఎలా ఉంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ పేరెంటింగ్ అంటే మళ్ళీ మదర్ది ఒక మెంటాలిటీ, ఫాదర్ది ఒక మెంటాలిటీ, ఇంట్లో నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు ఉంటే వాళ్ళది ఒక మెంటాలిటీ. అందరినీ ఒక టేబుల్ దగ్గర కూర్చోండి, ఒకటే స్టైల్ ఫాలో అవ్వండి అని మనం చెప్పలేము. సో అక్కడ వాళ్ళు మాట్లాడుకొని ఏది రైట్ ఏది రాంగ్ అని మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను చెప్పిందే నువ్వు విను, ఈ స్టైలే కరెక్ట్ అని నాన్న చెప్తాడు, అమ్మ చెప్తుంది ఈ స్టైలే కరెక్ట్ అని. ఎండ్ ఆఫ్ ద డే పిల్లవాడికి ఏది బెటర్ అనేది నువ్వు ఆలోచించుకోగలగాలి. లేకపోతే కన్ఫ్యూజన్, అక్కడ మొత్తం మీరే కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా పిల్లల్ని కూడా కన్ఫ్యూజ్ చేసేస్తే ఎలా? ఈ రోజుల్లో మనం అది కూడా చూస్తాము. ఏదన్నా ఇలానే ఏమన్నా వీడియోస్ చూడంగానే లేదంటే మంచి సెషన్స్ వినంగానే పేరెంట్స్ అంటారు, నేను ఈ స్టైల్ ఫాలో అవ్వాలి అని అనుకుంటారు.
అలవాటు లేదు కదా, అడ్జస్ట్ అవ్వలేరు దానికి, కొంచెం ట్రై చేస్తారు, ఇంట్లో అడ్డంకులు వస్తాయి, మళ్ళీ యథావిధి బ్యాక్ వెళ్ళిపోతారు, ఇంతకుముందు పేరెంటింగ్కే వెళ్ళిపోతారు. అలా చేయడం వల్ల కూడా ఏంటి అంటే పిల్లల ప్యాటర్న్, ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు కూడా. పర్ప్లెక్షన్ అంటాం మనం. పిల్లలు కూడా ఈ గందరగోళంలో పడిపోతారు. అదేంటి నాన్న ఇప్పుడు ఇలా చెప్తున్నాడు, కాసేపాగి ఇంకోలాగా చెప్తున్నాడు అనే కన్ఫ్యూజన్ ఇవ్వద్దు. ఒకటి ఫిక్స్ అవ్వాలి, ఏ స్టైల్లో మనం ఉన్నాము, ఏ స్టైల్ ఆఫ్ పేరెంటింగ్లో పిల్లలు బాగా ఎదుగుతున్నారు. అథారిటేటివ్ పేరెంటింగ్ అని చెప్పాను, అది చాలా వరకు వర్కౌట్ అవుతుంది. అంటే లిమిటేషన్స్, స్వేచ్ఛనిస్తూ క్రమశిక్షణలో పెట్టేది అథారిటేటివ్ పేరెంటింగ్. నేను ఇది ఓవర్ రియాక్టివ్ పేరెంటింగ్ అన్నాను కదా, ఇది సో 1990s వీళ్ళు ఈ 5th ఓవర్ రియాక్టివ్ పేరెంట్. జనరేషన్ మారుతూ ఉంది కదా, స్టైల్స్ మారుతూ ఉన్నాయి. సో నీల్ హోవ్ అండ్ విలియం స్ట్రాస్ 1990s ఇది కూడా యాడ్ చేశారు పేరెంటింగ్ స్టైల్స్లో. టోటల్గా వచ్చేసి మనకి ఇప్పుడు 5 స్టైల్స్ ఆఫ్ పేరెంటింగ్, అమాంగ్ విచ్ పర్మిసివ్ పేరెంటింగ్, నెగటివ్ పేరెంటింగ్, ఓవర్ రియాక్టివ్ పేరెంటింగ్, అథారిటేరియన్ పేరెంటింగ్. కొద్దిగా మనం కంట్రోల్ చేసుకుంటూ అథారిటేటివ్ వైపు వెళ్తే సక్సెస్ వస్తుంది. పిల్లల మైండ్ సెట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సెరటోనిన్ మనం ఏదైతే హార్మోన్ అనుకున్నామో పర్ఫెక్ట్గా వెళ్తుంది. వీళ్ళల్లో ఆ ఎమోషన్స్ కనిపిస్తాయి. ఆటోమేటిక్గా అకాడమిక్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తుంది. ప్రతిదీ షేర్ చేసుకునే టైం మీరు ఇవ్వండి, పిల్లలు ఆటోమేటిక్గా ట్యూన్ అవుతారు. బ్యూటిఫుల్గా రిఫ్లెక్ట్ అవుతుంది వాళ్ళ లైఫ్. అంటే ఒక గార్డెన్లో నడిచినట్టుగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. 1990 చెప్పారు, ఆల్రెడీ 35 years అవుతుంది. ఇప్పుడు 2026 అనే మళ్ళీ ఒక జనరేషన్ కూడా యాడ్ అయిపోయింది. కాబట్టి మళ్ళీ ఇంకోటి ఏదన్నా సెక్షన్ ఇందులో యాడ్ అయిపోయిందా? 5th తర్వాత 6th కూడా అలా రావచ్చు, చెప్పలేం. ఇప్పుడు మన పేరెంటింగ్ స్టైల్స్ని బట్టి మనుషులు చూస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు, దాన్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ నేను ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు ఈ రీసెర్చ్ అన్ని పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో ప్రతి కార్నర్లో ఇది వర్కౌట్ అవుతుందా అంటే, ఈ రీసెర్చ్ అంతా జరిగేది ఎడ్యుకేషన్ మీద, పిల్లల మీద జరిగేది యూఎస్లో, యునైటెడ్ స్టేట్స్లో అండ్ యూరోపియన్ కంట్రీస్లో ఇలాంటి రీసెర్చెస్ బాగా జరుగుతాయి. ఇప్పుడు ఈ చేసిన రీసెర్చ్, ఈ 5 kinds ఆఫ్ పేరెంటింగ్ ప్రతి కార్నర్ ఆఫ్ ద వరల్డ్లో రిఫ్లెక్ట్ అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్. దానికి ఆన్సర్ మనకి ఇప్పటిదాకా లేదు. కానీ పేరెంటింగ్ స్టైల్స్ మనకి కనెక్ట్ అయ్యాయి. ప్రతి ఇంట్లో జరిగేది ఇదే, ప్రతి 4 గోడల మధ్యన జరిగేది ఇదే. నేను అందుకే పేరెంట్స్కి ఒకటే చెప్తాను, మాట్లాడండి పిల్లలతో. మీరేమన్నా మీ ఇద్దరి మధ్యనే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, అది పిల్లల ముందు మాట్లాడొద్దు. మాట్లాడుకోండి సెపరేట్గా, తర్వాత ఒక కన్క్లూజన్కి రండి, దెన్ కమ్ అండ్ సిట్ విత్ యువర్ చైల్డ్. అది మనం మన పిల్లల్ని ఎలా చూడాలనుకుంటున్నాము, ఫ్యూచర్ అనేది ఎలా ఉండాలి, వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి మనల్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా, లేకుంటే మనం వెళ్తున్నటువంటి డైరెక్షన్ ప్రాపర్గానే ఉందా. ఇప్పుడు ఇన్ని రకాలు చెప్పిన తర్వాత, మీ స్టోరీ చెప్పిన తర్వాత, యూజువల్గా పిల్లల్ని పట్టుకెళ్తుంటాం మనం కౌన్సిలింగ్ కోసం, కెరీర్ గైడెన్స్ ఇవ్వండి, లేకుంటే మైండ్ సెట్ అబ్జర్వ్ చేయండి అనేది. బట్ పేరెంట్స్ కదా కావాల్సింది. రైట్ కవిత గారు, 200% రైట్. నేను అదే పాయింట్ ఇప్పుడు ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ టు యువర్ నోటీస్. మనము మన పేరెంట్స్ ఏమనుకుంటారంటే, నన్ను సరిగ్గా పెంచలేదు, మా వాళ్ళకి నన్ను పెంచడం రాలేదు, నేను వీళ్ళని సరిగ్గా పెంచాలి అని అతి ఉత్సాహం చూపించి అన్ని రకాలుగా, ఇప్పుడు ఒక టీ తాగాలనుకున్నప్పుడు డికాషన్, షుగర్, మిల్క్ అండ్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఇంకా హెల్త్ కావాలంటే అల్లం వేసుకుంటారు, కొంతమంది ఈ యాలకులు వేసుకుంటారు. అంతేకాని తీసుకొచ్చి మసాలాలన్నీ వేయం కదా, అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయం కదా. హౌ డస్ ఇట్ కమ్ అవుట్? ఇట్ డజంట్ కమ్ అవుట్, ఇట్స్ నాట్ గుడ్ టు టేస్ట్. అలానే పిల్లలకి నువ్వు ప్రతిదీ నీకు వచ్చిన విద్య అంతా తీసుకెళ్ళి పిల్లల మీద డంప్ చేస్తాను అంటే పిల్లలు దాన్ని తీసుకోలేరు. బయటికి నెగిటివ్గానే వస్తుంది, సవర్నెస్ వచ్చేస్తుంది పిల్లల బిహేవియర్లో. ఇప్పుడు మీరు అన్నట్టుగా పేరెంట్స్ సెషన్ తీసుకోవాలంటే, నేను సెషన్ తీసుకోవాలా, నాకు అన్నీ వచ్చు, అవసరమా నాకు? మా పిల్లలకి కదా ట్రైనింగ్ కావాల్సింది, కౌన్సిలింగ్ కావాల్సింది అనుకుంటాం. తప్పు లేదు, ప్రతి ఒక్కరు నేర్చుకునే వాళ్ళే. ఇవాళ 2-3 నేర్చుకుంటారు కొంతమంది, నైట్ లోపు పడుకునే లోపు నేను ఏం నేర్చుకున్నాను అని ఆలోచించుకుని పడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. తప్పేముంది, కౌన్సిలింగ్కి వెళ్తే ఎవరి కోసం వెళ్తున్నారు? మీ పిల్లల కోసమే కదా, మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే, మీకు ఒక కాన్ఫిడెన్స్ రావడానికి. ఎస్, నేను చేసేది కరెక్ట్ పేరెంటింగే అని తెలుసుకోవాలంటే మీకు ఒక మనిషి సాయం కావాలి. మీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు కౌన్సిలర్స్ అయితే వెల్ అండ్ గుడ్, కానీ ప్రతి చోట కౌన్సిలర్స్ ఉండరు.
పర్వాలేదు, అందులో తప్పేమీ లేదు, నామోషిగా ఫీల్ అవ్వనవసరం అవసరం లేదు. వెళ్ళాలి, కౌన్సిలింగ్ తీసుకోవాలి, వాళ్ళతో మాట్లాడితే చాలా అనుభవాలు వస్తాయి. ఇవాల్టి సెషన్లో మనం చాలా నేర్చుకున్నాం. ఎవరు ఎప్పుడు ఏ టైంలో ఏం కనిపెట్టారనేది కూడా మనం తెలుసుకున్నాం. అలానే ప్రపంచంలో కౌన్సిలర్స్ ఆర్ కోచెస్ ఆర్ మోటివేషనల్ స్పీకర్స్ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళితే మనకి తెలియంది చాలా నేర్చుకుంటాము. అది ఇంకా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తాము. ఇది పిల్లల కోసమేనా అంటే పిల్లల కోసం కాదు, అది మన కోసం అండ్ నెక్స్ట్ జనరేషన్ కోసం. ఎగ్జాక్ట్లీ, మనం కూడా చిన్నపిల్లలవే కదా. వెన్ ఇట్స్ టైమ్ ఫర్ ఫన్ అందరు ఎంజాయ్ చేస్తారు. అది నేను మదర్ని, నేను ఇలానే కూర్చోవాలి, నేను ఫాదర్ని, కాలు మీద కాలు వేసుకోవాలనేది లేదు. వీ ఆల్ హ్యావ్ ద టెండెన్సీ ఆఫ్ ద చైల్డ్హుడ్ కనెక్షన్ అనేది ఒకటి వస్తుంది. ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మన పిల్లలు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అరే నేను సేమ్ ఇలానే చేసేవాడిని అని అనుకుంటాం. సో ఆ కనెక్షన్ అనేది ఎక్కడికి పోదు. సో అసలు పేరెంటింగ్ ఏంటి అనేది కూడా క్వశ్చన్. ఇప్పుడు మనం స్టైల్స్ చూసాము. అసలు పేరెంటింగ్, ఈ 5 kinds ఆఫ్ పేరెంటింగ్ చూశాక పేరెంటింగ్ ఈజ్ ఈజీ. స్పెండింగ్ టైం, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం, బాండింగ్, బీ అ గుడ్ లిసనర్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్, అబ్యూజివ్ లాంగ్వేజ్ ఇంట్లో వాడకండి. ఏరా అనడం కూడా అబ్యూజివ్ అని కొంతమంది అంటారు. పెద్ద పెద్ద పదాలు వాడితేనే అబ్యూజివ్ అని కొంతమంది అంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. నువ్వేం మాట్లాడితే నీ పిల్లవాడు అదే మాట్లాడతాడు. పిల్లలతోనే కాదు, పక్కన మీ వైఫ్తో ఆర్ మీ హస్బెండ్తో, పక్కింటి వాళ్ళతో, ఆఖరికి ఫోన్లో మనం ఏం మాట్లాడుతున్నాము, ఒకళ్ళ గురించి మనకు అవసరం లేదు. ఫోన్లో కూడా మనం అవసరమైనది మాట్లాడి నీట్గా పద్ధతిగా మాట్లాడి పెట్టేస్తే పిల్లలు చెవులు మన వైపే ఉంటాయి. మనం వినట్లేదు, వాళ్ళు ఆడుకుంటున్నారు, టీవీ చూస్తున్నారు అనుకుంటాం. పుట్టిన పిల్లవాడు కూడా జడ్జ్ చేయగలుగుతాడు మనం ఏంటి, మనం ఎలా మాట్లాడుతున్నాము అని. అప్పటి నుంచి మనం గ్రూమింగ్ చేసుకుంటూ వస్తే పర్ఫెక్షన్ ఇస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు అవర్ ప్రొఫైల్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ద వే వీఆర్ రియాక్టింగ్ టు దట్ కన్వర్జేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ ఇంపాక్ట్ చూపిస్తాయి. వాళ్ళు మారిపోయారా, బాడీ లాంగ్వేజ్ ఎలా అయింది, హ్యాపీ మూమెంట్లో ఉన్నారా, వాయిస్లో ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, అన్నీ తెలుస్తాయి. ఖచ్చితంగా. పిల్లలు మీరు గమనిస్తే 1 or 2 years or 4 years పిల్లలు కూడా మీరు ఇంటికి డల్గా వచ్చి కొంచెము ఫేస్లో స్మైల్ లేకుండా ఉండండి, పిల్లలు ఎమోషనల్ అయిపోతారు. అంటే మమ్మీకి ఏదో అయింది, డాడీకి ఏదో అయింది, ఆ టెన్షన్స్ అన్ని వాళ్ళకి తెలియదు, బట్ దే నో దట్ సంథింగ్ ఇస్ రాంగ్. అదే నేను అంటాను, ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే లైఫ్ ఇస్ టూ కూల్ టు మూవ్ ఆన్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. అది మనం ఎలా ట్యూన్ చేసుకుంటాం అనే దాన్ని బట్టే ఉంటుంది. అండ్ సో సింపుల్. లైఫ్ ఇస్ షార్ట్, ఎంజాయ్ టు ద మ్యాక్సిమం అండ్ స్ప్రెడ్ హ్యాపీనెస్ అనేది మై వర్జన్. నా బుక్లో నేను రాసుకున్నది అదే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.